పని అడిగారు, మీకు ఇయ్యలేదా? చెప్పండి మైక్లో. మేడం మావుడు మీ నాయన పని ఇచ్చినాడు, నా మొగుడు చనిపోయినా గానీ, ఒంటరి మహిళ అయినా గానీ, నా కూతురా నేను ఇద్దరు పైన గానీ మాకి బాగలేకోకుండా నీళ్లు సఫల అంతా చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఒకటి నుండి ఈ పాపకి తల్లిదండ్రి ఇద్దరు లేరు. ఇంకా ఒక చిన్న పిల్లడు ఉన్నాడు. అయితే ఆయన భవిష్యత్తు ఎట్లా ఏం కథ, ఒంటరి మహిళ కదా, ఆయన కండు దండ ఎవరుంటారు ఏం కథ అని పార్టీ తరఫున వద్దులే, ఎవరు కానీ సైబొట్లే, ఎవరు కానీ మా పరిస్థితి అర్థం చేసుకోలే. మీ నాయన ఆయన ఒక దేవుడయ్యి అప్పట్లో మా ఇంటి కాటికి వచ్చి గెళి జంతువులు ఇల్లు ఉంటే అది పొడిపోయేలాగా ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వండి అన్నాడు. తెలుగుదేశం జెండా కట్టినోనికి కూడా ఇల్లు ఇవ్వండి ఉండటానికి బీదులు అని ఇచ్చినాడు. ఇప్పుడైతే వాళ్ళ స్వార్థం, వాళ్ళు ఇండ్లు వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఒక లోన్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా మంచి మంచి వాళ్ళు ఇట్లా తెల్ల తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు వాళ్ళే లోపలే రాజకీయాలు చేసుకొని వాళ్ళకే లోన్లు పెట్టుకుంటారు, వాళ్ళకే కరువు పనులు ఇస్తారు. వాళ్ళు మంచి వాళ్ళ ఏం అపాయం జరిగినా వాళ్ళే సర్దుకుంటారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఎట్లుండారు ఏం కథ అని పట్టించుకునలేదు. ప్రభుత్వం గురించి వద్దులే, పిల్లల పైన దయగలిగి తల్లిదండ్రులు ఇద్దరు లేరు, వాళ్ళకి ఏమన్నా చదువులు లేకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళకి ఇంకోటి వాళ్ళకి ఆ పిల్లలకు పింఛనా లేకుంటే ఎట్లా ఏం కథ అనేది ఆలోచన చేయలేదు. ఆ జగన్ అన్న కళేంద్రం వచ్చింటే నేను దయచేసి పోయినాను. పోయింటే ఆయన నా పైన ఈ పాపని ఎత్తుకొని పోయినాను, పిల్లోని పాలు తాగే పిల్లోని ఇంటికాడ ఏడిచిపోయినాను పక్కింటాను. ఆ జగన్ అన్న మహా తండ్రి నన్ను పలకరించి నా నెత్తి మీద చేయబెట్టి, ఏమమ్మా తెల్లి నీ పరిస్థితి అని అడిగినాడు. నా పరిస్థితి అంతా చెప్పినాను. అప్పటికప్పటికే 2 లక్షలు చెక్ ఇచ్చినాడు. నా కొడుకు నా కోళ్ళకి హాస్పిటల్లో నా చూపించిన దానికి 4 లక్షలు అప్పు చేసినాను. తిరుపతిలో ఒక శవము పోయింది, ఇది కర్నూలులో ఒక శవం పోయింది. అదంతా బాధ్యత అప్పు ఇట్లా వెళ్తాను అందరితో నా చేయి జాపి కొంగు జాపి నేను ఏడుకొని ఇప్పించుకొని ఇండే బాకి చల్లిసినాను. ఇప్పుడు నాకు బతకటానికి ఏమీ లేదు, నాకు పనికి పోయేకి చేత కాదు. కరువు పనీరు అదైతే కొంచెం చేసి రావచ్చు. మాకు అడిగావమ్మా కరువు పని అడిగావా? అడిగినా ఎవరు ఇవ్వలేదు మేడం. మా ఇంట్లో కాటుకొచ్చి మొన్న బుక్కులు మారుస్తున్నారు. ఇప్పుడు సర్వేర్ పని చేయలేదు, నా బుక్ పోతానే సర్వేర్ పని చేయలేదు. అంతకు మునుపు అవి ఇందుకోరు చేసేవన్నీ సర్వేర్ అయినాయి. నేను అడిగినాను మా బుక్క సర్వేర్ చేయండి మేము వస్తాము అని, అయినా మాకు ఇవ్వలేదు. మా బుక్ ఎవడో మూలకు బారేసినారు. మేమే ఆ విధంగా బతకల్లా, ఈ పిల్లోళ్ళని ఎట్లా సాకల్లా, ఈ పిల్లోళ్ళు చదువులేమి బట్టలేమి, నాకు తినే బువ్వు ఏమి, 2 పిల్లలు కట్టుకొని నేతకు పోవాలా. నా బాధ ఒక్కరు అర్థం చేసుకోలేదు మేడం. నువ్వు పెన్షన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది మేడం. సరే అంతేనన్నా, ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమమ్మా? మీ ఆయన కూడా వస్తాడా కరువు పనికి? ఓకే. శాస్త్రం మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు మానుకొని నా కోసం మీరందరూ సమయం చేసుకొని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఇక్కడ చాలా మందికి రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, అందరినీ తన బిడ్డల్లా ప్రేమించాడు ముఖ్యమంత్రిగా. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పావలా వడ్డీకే రుణాలైతేనేమి,
46 లక్షల మంది పేదలకు ఇల్లులు ఇవ్వడం అయితేనేమి, రైతుల రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు అవును 108 కూడా జలయజ్ఞం కూడా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకం ఉపాధి హామీ పథకం. అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్ళి పని అడిగితే 15 రోజుల లోపల అలా పని ఇవ్వాలి, అలా 100 రోజులు ఇవ్వాలి. చేసిన పనికి వేతనం కూడా 15 రోజుల్లోనే చెల్లించాలి. ఇది ఉపాధి హామీ నియమం, ఉపాధి హామీ చట్టం చెప్తున్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా చేసి చూపించారు ఈ పథకాన్ని. ఆ రోజుల్లో పైలట్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టడం జరిగింది. పక్కనే బండ్లపల్లిలో నిన్నటి దినానికి 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర రెడ్డి గారు, అప్పటి యూపీఏ నాయకురాలు సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అందరూ కలిపి వచ్చి ఉపాధి హామీ పథకానికి జీవం పోశారు. పక్కన బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకము పురుడు పోసుకుంది.